నవభూమి తెలుగు దినపత్రిక వార్తలకు స్వాగతం. నేను మీ అజీత్. ఈనాటి ముఖ్యమైన వార్తలు ఏమిటి అంటే, ఘోష్ కమిషన్. మనకు తెలుసు, ఘోష్ కమిషన్ కాళేశ్వరం అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్ఏ పూర్తి బాధ్యుడని నిర్ధారించింది. అయితే దానికి సంబంధించి మరి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని ఈ కమిషన్ నివేదిక మీద సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక ఎప్పుడైనా నన్ను అరెస్ట్ చేయొచ్చు కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లి క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ కాదు, కమిషన్ అంటూ మరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కమిషన్ గా ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం కూడా చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది అంటూ మరి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇక మరి టీమిండియా సంచలన విజయం సాధించింది, సిరీస్ ని సమం చేసింది. ఇక ఇంగ్లాండ్ మీద భారత్ థ్రిల్లింగ్ విన్, 6 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన టీమిండియా 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన సిరాజ్ ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో అద్భుత పునరాగమనం. 2-2తో సమంగా ముగిసిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. ఇక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని మరి పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు ఖండించారు. పొత్తు లేదు, దీనికి హెడ్డింగ్ ఏం పెట్టారంటే పొత్తు ఇల్లే. ఇక 3 పార్టీల పొత్తు మీద చర్చలు జరిగాయి పార్టీలో. అయితే తెలంగాణలో మాత్రం కూటమికి ఛాన్స్ లేదని, ఒంటరిగానే తాము పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇక మహేష్ బాబు బావ, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు. ఇక మరో విధంగా చెప్పాలి అనంటే, గల్లా అరుణ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. దేవుని ఆశీర్వాదంతో తిరిగి రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఇక దానికి సంబంధించిన మరి పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా ఆయన వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మరో దారుణమైన విషయం ఏమిటంటే, ఈ కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక ముస్లిం అక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయనని అక్కడి నుంచి పంపించేయాలనే ఉద్దేశంతో శ్రీరామ్ సేనకు చెందిన 3 ఆ స్కూలు వాటర్ ట్యాంకులో విషాన్ని కలిపారు. ఈ విషపు కలిసిన నీటిని తాగి 11 మంది బాలురు అస్వస్థతకు గురయ్యారు. అయితే అక్కడ దొరికిన బాటిల్ ఆధారంగా ఇందులో విషం కలిసిందన్న విషయాన్ని మరి పోలీసులు నిగ్గు తీర్చి శ్రీరామ్ సేనకు చెందిన 3 అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ ఆ తర్వాత ఉరి తప్పిందన్న ఆనందంలో ఉన్న నిమిష ఆశలు మళ్ళీ ఆవిరయ్యాయి. ఎందుకు అనంటే, ఈ ఎవరైతే మృతుడి కుటుంబం మరి తక్షణమే ఉరి వేయాలని మరి నిర్ణయించుకుందట. బ్లాక్ మనీని తిరస్కరించడంతో క్షమాభిక్ష అవకాశాలు లేకుండా పోయాయి. ఆమెను ఏదో రోజు ఉరి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్లో నిన్న కుండపోత వర్షం కురిసింది. ఇక ఒక్కసారే వాతావరణంలో మార్పు వచ్చింది. భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. నడుము లోతు నీళ్లు వాహనదారులను ఇబ్బందులకు గురి చేశాయి. ఇక లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. ఇక మరి ఎమర్జెన్సీకి సిద్ధంగా ఉండాలి అంటూ ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని కోరారు. ఇక జార్ఖండ్ రాష్ట్ర
మరి స్థాపనకు లేదా ఏర్పాటుకు కారణమైన గిరిజనుల ఉద్యమకారుడు, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, తొలి ముఖ్యమంత్రి కూడా శిబు సోరెన్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీలో ఆయన కన్నుమూశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి కూడా ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఆయన వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక మనం రెండో పేజీలోకి వెళ్దాం. రెండో పేజీలో దాదాపుగా కంటిన్యూషన్లో ఉంటాయి. ఇక మనం ఇంకో ముఖ్యమైన వార్తను మర్చిపోయాం. ఏంటి అంటే, మెగాస్టార్ కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్కు మరి కో చైర్మన్గా కొనిదెల ఉపాసనను మరి బాధ్యతలు అప్పగించింది, రేవంత్ రెడ్డి అప్పగించారు. అయితే నిన్ననే చిరంజీవి మరి రేవంత్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. అంటే చిరంజీవి మరి ప్రతిపాదించారా, రికమెండ్ చేశారా అనేది తెలియరావటం లేదు. మరి చిరంజీవి వచ్చి వెళ్ళిన తర్వాతే, అంటే ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతే మరి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి దీని వెనక మరి చిరంజీవి ఒత్తిడి ఏమైనా ఉందా అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మరి ఈ తుమ్మల ఫోన్ చోరీ అయిందనే వార్త కూడా ఒకటి ఉంది. మరి అదను చూసి తెలివిగా కొట్టేశారట. ఇక మరి అది మరి దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక మరి బెంగళూరులో కలకలం రేపుతున్న వన్యప్రాణుల వరుస మరణాలు అంటూ ఒక కథనం కూడా ఉంది. ఇక భూకంపం ఎఫెక్ట్ 600 ఏళ్ల తర్వాత మేల్కొన్న అగ్నిపర్వతం, ఇది రష్యాలో మరి ఈ కంచాట్కా దీవుల్లో మరి భూకంపం సంభవించింది. ఈ సందర్భంగా అక్కడ మరి నిద్రావస్థలో ఉన్న అగ్ని పర్వతం మరి మళ్ళీ రగులుకుందట. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మనం ఎడిట్ పేజీలోకి వెళ్తే, ఇక ఆశ శ్రీరాములు రాసిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ కాపు రాజయ్య గురించి పల్లె జీవన చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేసిన కాపు రాజయ్య అంటూ ఒక వార్తను ఇచ్చింది. వార్తను అంటే ఆర్టికల్ని రాశారు. ఇక దేవులపల్లి రమేష్ స్నేహ సంపద అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక కవిత కూడా రాశారు. ఇక వెనిగల్ల సురేష్, ఈయన టిపిటిఎఫ్ నిజామాబాద్ జిల్లా శాఖకు చెందిన అధ్యక్షులు. ఈ 2002 పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు నోషనల్ సీనియారిటీ వర్తింప చేయాలి అంటూ ఒక వ్యాసం రాశారు. ఇక రాజ్యాంగ సమానత్వాన్ని విస్మరించిన తీర్పు, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక చట్టం, తెలుగు రాష్ట్రాలకు నిషేధం అంటూ ఇదెక్కడి న్యాయం అంటూ సంపాదకీయం వచ్చింది. ఇక మనం జిల్లా వార్తల్లోకి వెళ్దాం. కల్వకుర్తిలో వైద్యో నారాయణ హరి ప్రాణానికి పరిహారంతో ముడి, యువకుడి ప్రాణం ఖరీదు 15 లక్షలు, చర్యలకు ఉన్నతాధికారుల వెనకంజ. ఒక మైనార్టీకి చెందిన మరి వ్యక్తి ఛాతీ నొప్పితో స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. అక్కడ చేరిన తర్వాత ఏమీ ప్రాబ్లం లేదని చెప్పారు వైద్యులు. అయినప్పటికీ ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికే మళ్ళీ ఛాతీ నొప్పి రావటం, వెంటనే కుప్ప కూలి మృతి చెందాడు. అయితే మరి ఈ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. 15 లక్షలు ఇచ్చి మరి ఈ ఆందోళన నిర్మింపచేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఈ కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని మంత్రి వివేక్ ధ్వజమెత్తారు. ఇది సిద్దిపేట జిల్లాలో మరి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఈ సంక్షేమం కోసం 1,00,000 కోట్లను ఖర్చు పెట్టినట్టు కొల్లాపూర్ పట్టణంలోని సురభికోట ముందు మరి జూపల్లి కృష్ణారావు మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఒక వార్తా కథనం కూడా ఉంది. ఇక
మరి అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని రెబ్బనలో మరి జిల్లా అదనపు కలెక్టర్ని కలిశారు. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఇక మనం తాగిన మత్తులో 30 మందిని కారుతో ఢీకెట్టిన ఆర్మీ అధికారి, ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. ఇక షోలే సినిమాకి 50 ఏళ్ళు నిండాయి. మరి పార్లమెంటులోని ఇందులో హీరోయిన్ గా నటించిన హేమామాలిని మరి ఇది గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. ఇక భర్త ఆదాయాన్ని మరి భార్య తెలుసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక భూమి వేగం పెంచిందట, ఇంకా అత్యంత వేగంగా తిరుగుతుందని మరి ఈ భూగోళిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక మరో కథనం ఏమిటంటే, ఇది మహారాష్ట్రలో జరిగింది. ఛత్రపతి సంభాజీనగర్లో జరిగింది. తల్లి మొబైల్ కొనలేదని కొండెక్కి అక్కడి నుంచి దూకి చనిపోయాడు ఒక యువకుడు. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం. ఇక మహిళా పేజీ నభోభూమిలో చూస్తే, దేశాలు వేరైనా అందరూ ఒకటేమని ఒక మరి కథనం ఉంది. ఇక కిడ్నీ రాళ్లకు హోమియో చికిత్స అంటూ మరో కథనం కూడా ఉంది. ఇక మనం బిజినెస్ పేజీలోకి వెళ్తే, 100 షేర్లు కొంటే 1000 షేర్లు ఇస్తుందట ఈ టాటాకు సంబంధించిన టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. మరి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక 1299 అంటే 1300కి ఫ్లైట్ టికెట్. ఎయిర్ ఇండియా ఫ్లాష్ సేల్ ఆఫర్ 4 రోజులే. మరి ఎవరైనా మరి తిరగాలనుకున్న వాళ్లకు ఇది మంచి అవకాశం. ఎయిర్ ఇండియా express.com లోకి వెళ్ళి మరి బుక్ చేసుకోండి. ఇక పోస్ట్ ఆఫీస్లో 1,00,000కు 2 లక్షలు, 5 లక్షలకి 10 లక్షలు ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే డబుల్ అవుతుందట. మరి చూడండి, ఇక లాభాల బాట పట్టిందట సూచి. ఇక చాలా కాలం తర్వాత స్వల్పంగా రూపాయి బలపడిందంటూ కూడా ఒక కథనం ఉంది. ఇక మరిన్ని కష్టాల్లో అనిల్ అంబానీ బ్యాంకులకు ఈడీ లేఖలు కూడా రాసిందట. ఇక మనం సినిమా పేజీలోకి వద్దాం. కోర్టు హీరోయిన్లు బాండ్ మేళం అంటూ ఒక సినిమాలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక యానిమేటెడ్ మూవీ 100 కోట్ల మార్కుని అవలీలగా మరి మహావతార్ నరసింహ అనే సినిమా దాదాపు 15 కోట్ల బడ్జెట్తో మరి రూపొందించింది. ఇప్పటి వరకు మరి 2 కోట్లు వసూళ్లను సాధించింది. ఇక మొత్తం 10 రోజులకు 105 కోట్లు వసూలు చేసిందట. ఇక సంక్రాంతికి రాజాసాబ్ ప్రభాస్ సినిమా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇక కాంతారా 3లో జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశం కూడా ఉంది. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇవి నవభూమి తెలుగు దినపత్రికలో ముఖ్యమైన వార్తలు. నవభూమి తెలుగు దినపత్రికతో పాటు నవభూమి మరి యూట్యూబ్ ఛానల్కు ఎక్కడైతే విలేకరులు లేరో ఆ ప్రాంతంలో విలేకరులుగా పనిచేయాలని ఆసక్తి ఉన్నవారు మరి స్క్రీన్ పై ఉన్న నంబర్ మీద మీరు కాల్ చేయండి. అదేవిధంగా మరి 9246213493 అనే నెంబర్కు మీరు కాల్ చేసి మా ప్రతినిధితో మాట్లాడండి. మీ అందరికీ శుభోదయం. థ్యాంక్ యూ.